మహాపురుషులందరూ గోవుని సేవించడం వల్ల వచ్చిన వాళ్ళే. అంత గొప్పది గోవు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కేవలము ఐశ్వర్యాన్ని ఇవ్వడం కాదు, ఈ ప్రపంచంలో మీరు ఏ వస్తువుని దానం చేసినా మీరు అది ఎన్ని దానం చేశారో అన్ని చేశారని వేస్తారు. నేను ఒక పంచెల చాపు ఇచ్చాననుకోండి, ఎవరికన్నా వీడు పంచెల చాపు ఇచ్చాడు అని దానం వేసుకుంటారు. ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా? గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నాడని, మీరు 1000 గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప ఒక గోవుని దానం చేశాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం. అందుకని పుచ్చుకున్నవాడు ఏం చేస్తాడు? ప్రతిగ్రహీత 1000 గోవులు పుచ్చుకున్నటువంటి స్థితి వలన తన తపశ్శక్తి క్షీణిస్తుంది, తన గాయత్రి పోతుంది. అందుకని వేదంలో ఏకాశిమే సహస్రం అంటూ ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని గోదానం పుచ్చుకున్న వాళ్ళు దేవాలయంలో కూర్చుని కొంతసేపు పారాయణ చేయాలి. పారాయణ చేయకపోతే 1000 గోవులు పుచ్చుకున్నామని వాళ్ళకేస్తారు. గోదానం పుచ్చుకున్న వాళ్ళు ఆ మంత్రం చెప్పుకోవాలి, వెళ్ళి దేవాలయంలో కూర్చుని కొంతసేపు ఆమ్నాయం చేసి ఇంటికి వెళ్ళాలి. గోదానం అంత గొప్పది కాదు. మీకు ఒక రహస్యం చెప్పనా? గో సేవ చేశాడనుకోండి, గో గ్రాసం పెట్టాడనుకోండి, అంటే కాసిని పచ్చగడ్డి పరకలు పట్టుకుని గోవుకి తినిపించి ప్రదక్షిణం చేసి గంగడోలు ఇలా దువ్వి ఇలా వెనక తట్టి ఒక్కసారి గో పృష్ఠభాగంలో పసుపు కుంకం వేసి వెళ్ళిపోతాడు యజమాని రోజు. అలా వెళ్ళిపోతే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం? ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్క పెడతారు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఆయన 100 యజ్ఞములు చేశాడని లెక్క వేస్తారు. గోవుకి ప్రదక్షిణం చేసి ఇలా రాసి వెళ్ళిపోతాడు. గోవుని కాని కొట్టాడనుకోండి, నిష్కారణంగా చేయి పెట్టి కొట్టాడనుకోండి, గృహస్థాశ్రమంలో ఉండి పరబ్రహ్మమునందు రమించేటటువంటి మనసున్నటువంటి యోగి భిక్ష కొరకు ఇంటి ముందుకొచ్చి భవతి భిక్షాందేహి అంటే ఇంత అన్నం పెట్టకపోగా కర్ర పెట్టి ఇల్లు దాటిపోయే వరకు కొడుతూ పరిగెత్తించిన పాపం వేస్తారు. ఒక పరమ సాత్వికమైన వ్యక్తిని ఇల్లు దాటిపోయే వరకు కొడితే ఏ పాపం వస్తుందో, నిష్కారణంగా ఆవు ఒంటి మీద చెయ్యి పెట్టి కొడితే ఆ పాపం వస్తుంది. గోవు పరదేవతా స్వరూపం. గోవు ఏడ్చిన చోట, గోవు బాధపడిన చోట అల్లకల్లోలం ఏర్పడుతుంది తప్ప ఐశ్వర్యం నిలబడదు. గోవు ఎక్కడ కాపాడబడుతుందో అక్కడే సుభిక్షంగా ఉంటుంది. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో మలమూత్రములు సుగంధభరితములైన ప్రాణి గోవు ఒక్కటే. దాని యొక్క మూత్ర పురీషములు అంత సువాసనతో కూడుకుని ఉంటాయి. ఆ పంచగవ్య ప్రాసనమని ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పురీషం అంటే ఆవు యొక్క పేడ, ఈ 5ంటిని కలిపి సమంత్రకంగా లోపలికి పుచ్చుకుంటే పెద్ద పెద్ద క్రతువులు చేసేటప్పుడు శరీరంలో ఉన్నటువంటి పాపములన్నీ కాలిపోతాయి. అందుకే పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. గోమూత్రంతో ఆయుర్వేదం వేదానికి ఉపాంగం. ఉపాంగమైనటువంటి ఆయుర్వేదంలో ఒక విషయం ఉంది. గోమూత్రంతో ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఒక ఓషధి ఉంది. దానికి గోమూత్ర శిలాజిత్ అని పేరు. ఆ గోమూత్ర శిలాజిత్తుని సేవించిన వాడి శరీరానికి విపరీతమైన రోగనిరోధక శక్తి వస్తుంది. మసూచి వచ్చిన వ్యాధిగ్రస్తుడి మంచం మీద పడుకున్నా సరే వాడికి అంటువ్యాధి రాదని చెప్పారు. గోమూత్రమునందు అంత గొప్ప శక్తి ఉంది అని, అంత వ్యాధి నిరోధక శక్తినిస్తుంది గోమూత్రం. సద్య ఫలితంగా మీకు శక్తి కలగాలి అంటే గోశాల యందు ఉండేటటువంటి దర్భల్ని తెచ్చి హోమంలో వాడతారు. అందుకే పూర్వం రాజులు జైత్రయాత్రకు బయలుదేరేవారు. ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలో తెలియదు. అందుకే ప్రత్యేకంగా గోశాలలు పెంచి ఆ గోవులు తిరిగేటటువంటి ప్రాంతంలో వాటి మలమూత్రములు ఉండే చోట గడ్డి పెంచేవారు. అవి ఎత్తుగా పెరిగి ఉండేటట్టుగా కాపాడేవారు. యుద్ధం వస్తోంది, ఎవరో కోటని చుట్టుముట్టారనగానే రాజు గోశాలలో పెరిగినటువంటి దర్భగడ్డితో హోమం చేసేవాడు. హోమం చేసి బయలుదేరితే ఉత్తర క్షణంలో ఆయనకి విజయం, ఇక తిరుగులేదంతే. గోశాలలో ఉన్న దర్భలతో హోమం చేస్తే ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. అంత గొప్పది గోవు. ఈ ప్రపంచం మొత్తం మీద పవిత్రమైన పుణ్యప్రదమైన స్థానం ఏదో తెలుసా? ఒకే ఒక్కటి అథవా 2 గోవులు కట్టబడిన ప్రదేశం, గోవులు తిరిగే ప్రదేశం. కాబట్టి గోశాల. రెండవది,
ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలు పరమభక్తితో చెప్పేటటువంటి వ్యక్తి యొక్క నోరు, ఆ నోరు గోష్ఠము, గోవులు తిరిగిన గోశాల గోష్ఠము. ఈ రెండు పరమ పవిత్ర ప్రదేశాలు. ఇంకా అంతకన్నా గొప్ప ప్రదేశం లేదు. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులైన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మహాత్మా గాంధీ గారిని కలుసుకోవలసి వస్తే ఇద్దరూ కలిసి గోశాలలో కూర్చుని మాట్లాడుకున్నారు. గోశాల అంత గొప్పది. పరమాచార్య స్వామి వారు శ్రీశైల క్షేత్రానికి వెడితే ఇక్కడే ఉన్నారు కృష్ణమూర్తి గారు. కామకోటి మఠానికి వెడితే ఆయన్ని విశ్రాంతి తీసుకోవడానికి మందిరం ఇస్తే నాకు వద్దు గోశాలలో పడుకుంటానని రాత్రి వెళ్ళి గోశాలలో పడుకుని నిద్రపోయారు. ఏకాదశి వస్తే 94 సంవత్సరాల వయస్సులో సన్యాస ధర్మానికి కట్టుబడి కాలినడకన బండి పట్టుకుని నడుస్తూ నేను వారి ఇటిని చదివాను ఒకసారి. ఒక ఏకాదశి నాటికి వారు పొలం గట్టు మీద ఉన్నారు. ఆ పొలం నూతి దగ్గరికి 2 ఆవులు తీసుకురమ్మని ఆ నూతి గట్టు మీద కూర్చుని నీటి కూపం దగ్గర గోవుల మధ్యలో ఉన్నానని ఉపవాసం చేసి ఏకాదశి అంత భగవద్ధ్యానంలో వారు అక్కడ గడిపారు. గోవు అంత గొప్పది. గోవు లాంటి ప్రాణి ఇక ప్రపంచంలో లేదు. అది పరదేవత. అందుకే పుట్టినరోజు నాడు ఆ సంవత్సరంలో అపమృత్యు వస్తుందేమో, వచ్చే పుట్టినరోజు చూస్తానో లేదో అని అనుమానం ఉంటే ఆ అనుమానం ఉండకూడదు. కాబట్టి పిల్లలకైనా సరే గండకాలం వస్తుందేమోనని పుట్టినరోజు నాడు నల్ల నువ్వులు తీసుకొచ్చి కుడి చేతిలో వేసి ఆవు పాలు పోసి 3 మాటలు తినిపిస్తారు. 3 మాటలు వేదంలో ఒక చిన్న మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్తూ తినాలి. నోటిలోకి పుచ్చుకుని చిరంజీవుల యొక్క పేర్లు ఒక్కసారి చెప్తే మళ్ళీ వచ్చే పుట్టినరోజుని చూస్తాడు. ఆవు పాలు అంత గొప్పవి. నేను గోవు గురించి చెప్పుకుంటూ వెడితే ఎంతసేపు చెప్పను. నేను మీతో ఒక్క మాట మాత్రం మనవి చేస్తాను. మీరు కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి కామాక్షి అమ్మవారి నోట్లో అరటిపండు ముక్క పెట్టడం సంభవం కాదు. మీరు అంతరాలయ ప్రవేశం చేయలేరు. పైగా మీరు కామాక్షి అమ్మవారికి అరటిపండు ముక్క పెడతారంటే అమ్మవారు వచ్చి తింటుంది అన్నంత భక్తి కలిగిన వారు సభలో ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకని నాకు తెలియకుండా అందరినీ ఒక గాట కట్టి మాట్లాడకూడదు, దోషం వస్తుంది. ఉన్నారేమో ఎవరైనా నాకు తెలియదు. సాధారణంగా అందరూ కామాక్షి పరదేవతకి అరటిపండు ముక్క పెట్టి తినిపించడం సాధ్యం కాదు. కానీ మీరు పరదేవతకే అరటిపండు ముక్క తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక గోవుకి అరటిపండు ముక్క తినిపిస్తే అంత ఫలితము వస్తుంది. బ్రహ్మగారు నిర్ణయం చేశాడు సృష్టిలో చాతుర్వర్ణముల వారికి సమాన అధికారము లేదు అన్ని క్రతువుల యందు. అన్ని క్రతువుల యందు చాతుర్వర్ణములకు సమాన స్థాయిలో ముట్టుకుని పరదేవతకి పూజ చెయ్యాలంటే అనుగ్రహించి గోమాతకి గోపూజ ఇచ్చాడు. అందుకే గోపూజ చెయ్యని ఏ పూజ చెయ్యరు. ప్రతి చోట ముందు గోపూజే చేస్తారు. అటువంటి సర్వోత్కృష్ట ప్రాణి గోవు. అటువంటి గోవుని ఎంత పూజిస్తారంటే మహానుభావుడు జీవన్ముక్తుడు చంద్రశేఖర భారతీ స్వామి వారంటే అపురూపమైన వ్యక్తి. శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. ఎంత వైరాగ్యం అంటే ఆయన కాలభైరవ స్వామి దేవాలయంలో నిలబడి గుండెలు బాధేసుకుని ఉత్తరీయం తీసి అవతల పారేసి దిక్కుమాలిన శరీరాన్ని కుక్కలు తినేస్తాయి అంటే పీనుగుని ఈడ్చుకొచ్చే కుక్కలు. అదే సమయంలో ఆయన ఉన్మాదంలో ఉంటే శిష్యులు రాసేవారు శ్లోకాలు. ఆయన ఓం నిధనపతయే నమః అని చంద్రమౌళీశ్వరుడి పూజ చేస్తూ అలా ఉండిపోయేవారు. పిచ్చెక్కిపోయిందన్నారు ఆయనకి. 2 చేతుల కింద సంకల్లో చేతులేసి పీఠ పరివారం తీసుకెళ్లి గదిలో పెట్టి తలుపేసేసేవారు. ఒకరోజు రాత్రి లోపల నుంచి నృత్యం వినపడుతోంది, సంగీతం వినపడుతోంది. పరివారం ఆంతరంగికుడు ఉన్నాడు. హడిలిపోయి ఇదేమిటి పీఠాధిపతుల గదిలోంచి పెద్ద పెద్ద సంగీతాలు నృత్యాలు కనపడుతున్నాయని లోపలికి వెళ్ళి చూశాడు. దేవతలు నిలబడి ఉండగా చంద్రశేఖర భారతీ స్వామి వారు నటరాజులా నాట్యం చేస్తున్నారు. ఆయన అటు తిరిగి ఉన్నారు. హడిలిపోయి బయటికి వచ్చేశాడు. ఆయన మరునాడు బయటికి వచ్చి రాత్రి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. మరిచిపో అన్నాడు. ఆయన పరబ్రహ్మముతో కలిసి రమించిపోయేవారు. కొన్ని రోజుల పాటు స్నానం చేసేవారు కాదు. తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు. పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదని కాషాయం గుడ్డ లాగేసి ఓ కాషాయం గుడ్డ చుట్టేసేవారు. అంతే. ఆయన తనలో తాను అలా రమించిపోతూ ఈశ్వర దర్శనం చేస్తూ ఉండిపోయేవారు. శరీరంతో ఉండలేక ఆయన నేను పరబ్రహ్మముతో లయమైపోతానని
మహానుభావుడు యతి అమావాస్య నాడు, యతి మహాలయం కాబట్టి అమావాస్య తిథి నాడు తుంగా నదిలో తెల్లవారకట్ట స్నానం చేస్తున్నట్టుగా నటించి తుంగ యందు శరీరంతో ప్రవేశించి శరీరం వదిలి నీటి మీద తేలిపోయారు. తేలిపోతే బయటికి తీసుకొచ్చారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. వాళ్ళు అంతటి మహానుభావుడు, త్రికాల వీధి, వారికి తెలియని విషయం లేదు. వారు ధ్యానంలో ఉండి చెప్పేవారన్నీ. ఆయన ఒకనకొకప్పుడు అకస్మాత్తుగా ధ్యానంలోంచి బయటికి వచ్చి ఉత్తరం రాసిచ్చారు. ఇది పట్టుకెళ్ళి నేపాల్ ప్రభువులకు ఇవ్వండి అన్నారు. తొందరలోనే మీ ఉపద్రవం తగ్గిపోతుంది, మీరు రాజ్యాధికారం పొందుతారని. నిజంగా ఆయనకు ఉపద్రవం వచ్చి మళ్ళీ తట్టుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి చంద్రశేఖర భారతి. అప్పుడప్పుడు శారద దేవాలయంలోకి వెళ్ళి పూజ చేసేవారు. ఒకరోజు ఆయన పూజకి వెడుతున్నారు. పీఠ పరివారం పువ్వులు పళ్ళు పట్టుకుని వెడుతున్నారు వెనక. అకస్మాత్తుగా ఒక ఆవు వచ్చి గుడికి అడ్డంగా పడుకుంది. పరివారం పరిగెత్తుకెళ్ళి ఆవుని లేపుతున్నారు. ఆయన అన్నారు, శారద నా కోసం బయటికి వచ్చింది, నన్ను లోపలికి రావక్కర్లేదయా, నేనే వస్తున్నానంది. గోవుని కొట్టకండని పీట వేయమని శారదా నామాలు చెప్పమని శారదకి చేసే పూజ గోవుకి చేసి వెళ్ళిపోయారు ఆయన గుళ్ళోకి వెళ్లకుండా. గోపూజే శారద పూజ అన్నారు. అటువంటి ప్రాణి గోవు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏడ్చాడు గుండెలు బాదుకుని. సాధు గోమాత భరత భూ శ్వాసకోశ మరియున దాని బంధింప ఉడికిపోతే వటదలంబున కనుమూయువాని కడుపు అని అడిగాడు. వటదలంబున కనుమూయువాని కడుపు అంటే వటపత్రశయనం చేసేటటువంటి మహానుభావుడు చిన్ని కృష్ణుడు. వటపత్రశాయి కడుపు ఉడికిపోదా? భరత భూ శ్వాసకోశ అయిన గోవుని బంధించి చంపితే దారుణం గోవధ అని ఎలుగెత్తి చాటి ఏడ్చాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంత సర్వోత్కృష్టమైన ప్రాణి గోవు. ఇంత పరమ పవిత్రమైన మాసంలో గోశాలకి వెళ్ళి గోపూజ చేయకపోతే, ఒక్క అరటి పండైనా పెట్టకపోతే, గోవుకి ప్రదక్షిణం చెయ్యకపోతే, గోవుకి నమస్కారం చెయ్యకపోతే ఆ సంవత్సరంలో మీరు మహోత్కృష్టమైన ప్రయోజనాన్ని కాల తన్నుకున్నట్టే. గోపూజ చేసి తీరాలి, అథవా ఇంత పసుపు కుంకం వేసి అరటిపండు పెట్టాలి. గోపూజ చేసేటప్పుడు నియమం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే గోపూజ చేసేటప్పుడు గోవుని కట్టి పూజ చేసి నైవేద్యం సమయంలో గ్రాసం తీసుకొస్తారు. తప్పు. గోవును అలా బాధ పెట్టకూడదు. ఎదురుగుండా దాణా పెట్టి మీరు పూజ చేసి నైవేద్యం పెట్టి అప్పుడు తెచ్చిస్తే అది అర్రులు చాస్తూ చూస్తూ ఉంటుంది. మీరు ఆ గోగ్రాసాన్ని ముందే తెచ్చి బుట్ట అక్కడ పెట్టాలి. అది ఆ పచ్చిగడ్డి తింటుంటే మీరు పూజ చేయాలి. అది ప్రహృష్టంగా ఉండగా చిట్ట చివర చిట్టో తవుడో నైవేద్యం పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నోటి దగ్గర పెట్టాలి. అలా గోపూజ చెయ్యాలి జాగ్రత్తగా. ఆ గోపూజ కల్పం అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దూడతో కలిసి ఉన్నటువంటి ఆవు, కనీసం ఆవు దగ్గరకు వెళ్ళి మంత్రం వచ్చినా రాకపోయినా దాని పృష్ఠభాగం దగ్గర కాస్త పసుపు కుంకం వేసి 2 అరిసి పళ్ళో గోగ్రాసమో కాస్త చిట్టో కాస్త తవుడో ఇన్ని బియ్యమో పెట్టి రండి. ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యండి. పరమశివుడికి అశుతోషుడు అని ఒక పేరు. అశుతోషుడు అంటే విశేషమైనటువంటి తృప్తి కలిగిన వాడు. దేని చేత తృప్తి? ఆయనకి లేనిది ఆయన కానిది వేరొకటి లేదు. మీరు విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, తత్వం ఒకటే. అందుకే పరమశివుడికి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే ఏమిట్రా స్థాణువులో నిలబడతావు అంటారు. స్థాణువులో నిలబడ్డారంటే కదలకుండా నిలబడ్డారని. పరమశివుడికి స్థాణుహు అని పేరు. అంటే కదలకుండా జడత్వం పొందాడనా? కాదు, కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయినటువంటి వాడు. అంతటా నిండిపోయినటువంటి ఆ శివుడు ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకానికి ఇంకోటి లేదు. అందుకే శివ అన్న నామానికి అమరకోశం వ్యాఖ్యానం చేసింది. కళ్యాణం, భద్రం, శ్రేయం, క్షేమం, శుభం, ఇవన్నీ పర్యాయ పదాలు శివాకి. అందుకే శివుడికి మనం ఇవ్వగలిగింది లేదు. శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఒక అద్భుతమైన మాట అంటారు. కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శివ మీకు ఇవ్వడానికి ఏముంది? నా దగ్గర ఉన్నది మీకు లేనిది ఏముంది అని ఇవ్వను. కరస్తే హేమాద్రౌ, మీకో బంగారం గొలుసు ఇస్తానంటానా? మీ చేతిలో బంగారు కొండ ఉంది. మేరు పర్వతాన్ని ఆయన ధనస్సుగా పట్టుకున్నాడు ఒకప్పుడు. కాబట్టి మీ చేతిలో బంగారు కొండ ఉంది, ఇంకా నేనేమి ఇవ్వను?
శివ మీ దగ్గర బంగారం కొండ అయితే ఉంది కానీ అర్ధరాత్రి అవసరం వస్తే ముక్క కొట్టుకుని పట్టుకెళ్ళి అమ్ముకోవడానికి ఏ కొట్టు తెరిచి ఉంటుంది? అందుకని డబ్బిస్తానంటారేమో. నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఇలా చేతులు కట్టుకుని ఉంటాడు. ఎప్పుడైనా శివుడికి అవసరం వస్తుందేమో అని శివానుగ్రహంతో తాను నవనిధులకు అధిపతి అవ్వడం తప్ప శివుడు పుచ్చుకోవలసిన అవసరం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి శివ నేనేమివ్వను. గిరిశ నికటస్తే ధనపతవు శిరస్తే సీతాంశవు. మీకు తల మీద చంద్రరేఖ ఉంది, తదియనాటి చంద్రరేఖ. చంద్రరేఖ ఉంది అంటే అర్థం ఏమిటి? మనందరం పూజ చేసేటప్పుడు సంకల్పంలో శుక్లపక్షం కృష్ణపక్షంలో ఉండేటటువంటి తిథులు చెప్తాం. చంద్రుడి యొక్క వృద్ధి క్షయాన్ని బట్టి తిథులు వస్తాయి. ఆ చంద్రుడు వృద్ధి పొందుతాడు, క్షయం పొందుతాడు, తిథి మారుతూ ఉంటుంది, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, మన ఆయుర్దాయం అయిపోతూ ఉంటుంది. గ్రసించేస్తూ ఉంటాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఆయుర్దాయాన్ని గ్రసించేస్తోంది కాలం. కానీ ఆయనకి ఆ వృద్ధిక్షయాలతో చంద్రుని యొక్క తిథుల చేత కదిలిపోతున్నటువంటి కాలం ఆయనకి ఆభరణం. ఆయన కాలాతీతుడు. అందుకే లోకాన్నంతటినీ చంపగలిగిన యముణ్ణి తాను చంపాడు ఎడంకాలి తన్నుతో. అందుకొకదు శంకరాచార్యుల వారు వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మడి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఆ యముణ్ణి తన్నినప్పుడు శ్రీశైల పర్వతం మీద తిరిగినప్పుడు నీ పాదం ఎంత సొక్కిపోయిందో శంకరాన మనస్సన్న మణిపాదుక తొడుక్కోమన్నారు. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాలాతీతుడు. ఆయన ఒకనాడు ఉండేవాడు కాడు, ఒకనాడు పోయేవాడు కాడు. ఆయన మెడలో పుర్రెల మాల ఎందుకు? లోకంలో ఆయనకు బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాడే లేడా? అంత దరిద్రుడు ఆయన. ఎందుకు ఆయనకి మెడలో మాల? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడిబడిదల్తు శంకర కృపావరు రూపము ఆశ్రయించేదన్నంటారు. ఆయన చేతకాక పుర్రెలమాల వేసుకోలేదు. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయమన్నాడు. అయిపోయింది ఆయుర్దాయం, బ్రహ్మగారి శిరస్సు పడిపోయింది. అయ్యయ్యో అందరితో పాటు సృష్టి చేసిన వాడి తలకాయ కూడా పడిపోతే ఏం బాగుంటుందిరా అని దాన్ని తీసి తలపు పెట్టి మెడలో వేసుకున్నాడు. అలా ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు. ఆ పుర్రెలన్నీ మెడలో వేసుకున్నాడు. బ్రహ్మమస్త కావలీని బద్ధతే నమః శివాయ అంటారు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నాడు, కాలాతీతుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ శుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పాశ అంకుశ శూల ధర నాగేంద్ర చర్మ నాగేంద్రహార నాగేంద్ర వలయ మృణ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని పూజ చేస్తారు. అటువంటి కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడు కనుక శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. శుభములన్నీ మీ పాదముల యందున్నాయి. ఎవరింట్లో మంగళతోరణం వచ్చిందన్న ఆయన ఇలా అంటే ఎగిరొచ్చి అంటుకుంది గడపని. కాబట్టి శివ మంగళములన్నీ మీ పాదాల దగ్గర ఉన్నాయి. నీ ఇంట్లో గృహస్థే సురభి చింతామణిగణే కామధేనువులు కల్పవృక్షాలు అన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు పెద్ద కల్పవృక్షం పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రహి మా అమ్మే పెద్ద చింతామణి. ఇంకా నీకు నేనేమివ్వను, నీకు లేనిదేం లేదు. నాది నాది అని నా అహంకారంతో నా దగ్గర ఉండిపోయింది నా మనసు ఒక్కటే, అదొక్కటి నీకు ఇచ్చేస్తాను, పూజ చేసుకో అన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి అటువంటి పరమశివుడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది? ఏం ఉండదు. అయినా నిన్న చెప్పాను కదా మహానుభావుడు ఆయన అంటాడు మాదయ్య గారి మల్లన్న, ఆయన శివుడి గురించి స్తోత్రం చేస్తూ శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. కాశిన్ని నీళ్లు చల్లి బిల్వపత్రాన్ని ఇలా బారేస్తే పట్టుకుపోలా కామధేనువునని పెరట్లో కట్టేసి కల్పవృక్షాన్ని వీధిలో నాటేస్తాడు. అంతటి అసుతోషుడు
చిన్నదానికి పొంగిపోతాడు మహానుభావుడు. అడగకుండా వెళ్ళి ప్రీతస్తేహం నరశ్రేష్టా కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం అని హిమాలయ పర్వతాలు ఇలా నిలబడి గంగావతరణం జరుగుతుంటే గంగని పట్టుకున్నాడు. అంతటి అసుతోషుడు. అటువంటి అసుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మృత్యుంజయ మహామంత్రాలతో స్తోత్రం చేశారు ఋషులు. మాకు భయం, ఈ శరీరం విడిచిపెట్టగానే కనపడేదేదో తెలుసా? భయంకరమైన నల్లని కుక్క 6 ముఖాలతో నాలుకలు విరేలాడ తీసుకుని తరుగుతుంది జీవుణ్ణి. తరిమితే ఆ కటిక చీకట్లో చేసిన పాపాలకి కుక్క తరిమితే పరిగెడతాడు. అదే భైరవుడు అంటారు. ఆ భైరవుడు పరిగెత్తిస్తే దారి లేక పరిగెత్తి యమద్వారం దగ్గరికి ఎడతాడు. అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం. దాని కింద నుంచి కాలి బొబ్బలెక్కుతూ ప్రవేశిస్తాడు ఆ కుక్క ధాటికి తట్టుకోలేక. అందుకే కాలభైరవ అంటారు, ఉగ్రభైరవ. ఆ భైరవ దండన అని ఇప్పటికీ మానసాదేవి దేవాలయానికి వెడితే ఒంగో పెట్టి కర్రతో ఒక్క దెబ్బ కొడతారు. ఆ భైరవ దండని ఇక్కడ దండన విధించి విడిచిపెడతారు, పాపాలు పోయేది. అటువంటి ఆ నరక ద్వారం చూడడం అంటే హడిలిపోతాడు జీవుడు. ఇంతమంది ఉన్నారంటాడు. శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెంటొస్తారు? వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోయిని భస్మములు తొలుత దుఃఖ మహాంబుని సొత్సుపత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. అప్పుడు ఆయన ఒక్కడే రక్షించాలి. కాబట్టి ఋషులు అన్నారు, మృత్యుంజయ మహామంత్రాలతో ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన వరం ఇచ్చాడు. ఒరే, కార్తీక మాస పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యండి ఆలయాల ముందు. ఆ యమద్వారం ఎలా ఉంటుందో అలాగే నిర్మాణం చేస్తారు. 2 కర్రలు పాతి అడ్డంగా కర్ర కడతారు. కట్టి కొత్త గడ్డి తీసుకొచ్చి దానికి చుడతారు. చుట్టి దాని మీద నెయ్యి పోస్తారు, ఇంధనం పోస్తారు. పోసి మేము పరమేశ్వరుడి పక్కన తిరుగుతున్నాం కాబట్టి ఆ యమద్వారాన్ని చూడవలసినటువంటి భయాన్ని నాకు పోగొట్టమంటే నేనున్నానురా అని మహానుభావుడు ఆయనకు అవసరం లేకపోయినా ఆ అగ్నితోరణం కింద నేనున్నానని పల్లకీలో మనతో పాటు తాను వస్తాడు. నీకు నేనున్నాను, నాతో రా, ఇక్కడ వచ్చేసినందుకు ఇంకక్కడికి నిన్ను ప్రవేశపెట్టనంటాడు. శ్రీనాథుడు మహానుభావుడు భీమేశ్వర పురాణాన్ని రచన చేసి పరవశించిపోయి దక్షారామంలో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు. వర్ణిస్తూ అంటాడు, కార్తికిక వేళ భీమశంకరుని నగరమునందు దూరు నెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకరమగు యమద్వార తోరణంబు అంటాడు. ఎవరు దక్షారామ క్షేత్రాన్ని వర్ణించాడు. కార్తీక మాస పౌర్ణమి తిథి నాడు జ్వాలాతోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెడుతుంటే వారితో కలిసి 3 మార్లు ఎవరు తోరణం కింద అటు ఇటు వెళ్ళొచ్చారో ఇక వాడు యమద్వారంలో ఉండేటటువంటి అగ్ని తోరణాన్ని చూడడం. అంటే శైవలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతాడు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యకుండా ఉండకూడదు. ఆ జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిపోయినటువంటి గడ్డి రక్ష పెడుతుంది అంటారు. అందుకే దాన్ని తెచ్చి చూరులోను అగ్నిహోత్రం ఆరిపోయినటువంటి ఆ గడ్డిని గడ్డివాములోనూ పెడతారు. కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు. ఎప్పటికీ ధాన్యాగారాలు నిండుగా ఉండాలని, ఎప్పటికీ శివుడు కింద తిరిగినటువంటి గడ్డి కాబట్టి ఆ గడ్డి వలన భూత ప్రేతాది ఉగ్రభూతములు ఇంట్లోకి రావని వీధి ద్వారం దగ్గర పెట్టుకుని అలాగే గడ్డివాములో పెడతారు. అగ్ని ఆరిపోయిన గడ్డి సుమండి ఆ గడ్డివాములో పెడితే దాని వలన పశువులకు కూడా ఆహారం లభిస్తుంది. శం చతుష్పదే కరువు మండలాలు ప్రకటించవలసిన అవసరం లేకుండా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.